రాజకీయ పార్టీలకు 2 రకాల లక్ష్యాలుండాలి. ఒకటి దీర్ఘకాలిక లక్ష్యాలు, 2 స్వల్పకాలిక లక్ష్యాలు. దీర్ఘకాలిక లక్ష్యం కోసం స్వల్పకాలిక ప్రయోజనాలు వదులుకున్నా తప్పు లేదు. కానీ స్వల్పకాలిక ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలను తాకట్టు పెడితే అది చాలా ఇబ్బంది. అలా చేయకూడదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, ఆ పార్టీ లక్ష్యం కేంద్రంలో అధికారంలోకి రావటం. సో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని ప్రధానంగా కోరుకుంటూ ఇండీ కూటమిలో కాంగ్రెస్తో కలిసి లాయల్గా కొనసాగే పార్టీలు ఏమిటి? మొదటిగా డిఎంకే పార్టీ. నిజానికి డిఎంకే పార్టీ చాలా లాయల్గా కాంగ్రెస్తో ఉంటూ వస్తుంది. ఇవాళంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీకి అపోజిషన్ లీడర్ స్టేటస్ వచ్చింది, కానీ అది లేనప్పుడు కూడా రాహుల్ గాంధీతో కలిసి నడిచాడు స్టాలిన్. కానీ ఆ స్టాలిన్, ఆ డిఎంకే పార్టీ ఇవాళ ఇండీ కూటమిలో లేదు. కారణం మళ్ళీ కాంగ్రెసే. తమిళనాడు ఎన్నికల్లో అక్కడ డిఎంకే కూటమి ఓడిపోయింది, విజయ్ గెలిచాడు. కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి చేరుకోలేదు, కొద్దిలో దూరంగా ఉండిపోయాడు. అప్పుడు విజయ్కి ఎవరో ఒకళ్ళ మద్దతు అవసరం. అప్పుడు డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ అక్కడ 2 మంత్రి పదవులు వస్తాయి కాబట్టి ఇక్కడ దీర్ఘకాలిక స్నేహితులైనటువంటి డిఎంకేని వదిలిపెట్టి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళి విజయ్ పక్కన కూర్చున్నారు. అక్కడ వచ్చినాయి 2 మంత్రి పదవులు అయితే వచ్చినాయి కాంగ్రెస్కి. కానీ నష్టం ఏం జరిగింది? ఇండీ కూటమి నుంచి డిఎంకే పక్కకు జరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షం కాంగ్రెస్ను వదిలేసింది. అవి జాతీయ స్థాయిలో ఎక్కువ ఎంపీలు డిఎంకేకు ఉన్నాయి, ఈ విజయ్కి లేవుగా ఎంపీలు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయలే. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇండీ కూటమి బలం తగ్గింది, ఎందుకంటే డిఎంకే బయటకు వచ్చింది కాబట్టి. ఎవరికి నష్టం జరిగింది? కాంగ్రెస్కే నష్టం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ మాటకి విలువ ఉండదు. నిన్నటిదాకా ఇటు పక్కన స్టాలిను, ఇటు పక్కన అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ మాటకి వాల్యూ. ఒకటి కాంగ్రెస్ బలం మాత్రమే కాదు, ఇంకా ఇతరుల మద్దతు కూడా రాహుల్ గాంధీ పక్కన ఉంది కాబట్టి మొన్న పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ఓడించగలిగారు. మహిళలకు 33% మహిళా బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణని కొంత ఆపగలిగారు. ఇదంతా కాంగ్రెస్ ఎలా చేయగలిగింది? ఇటు పక్కన స్టాలిన్ నిలబడ్డాడు, ఇటు పక్కన అఖిలేష్ నిలబడ్డాడు రాహుల్ గాంధీతో కాబట్టి చేయగలిగారు. ఇప్పుడు ఇటు పక్కన ఉన్న స్టాలిన్ పక్కకి వెళ్ళిపోయాడు, ఇటు పక్కన ఉన్న అఖిలేష్ కూడా ఇప్పుడు పోయేటట్టే ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఉత్తరప్రదేశ్ రాజకీయాలు. మాకు బీజేపీతో పాటు సమాజ్వాదీ పార్టీ మీద కూడా పోరాటం చేయటం తెలుసు అన్నాడు అక్కడ పిసిసి అధ్యక్షుడు. అక్కడ కొత్తగా ఒక పిసిసి అధ్యక్షుడు రాజేంద్రనాథ్ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ చాలా ఎబ్బెట్టిగా ఉన్నాయి. మాకు సమాజ్వాదీ పార్టీతో కూడా పోరాటం చేయటం తెలుసు అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా సమాజ్వాదీ పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. దానివల్ల వాళ్ళిద్దరికీ కలిపి అడ్వాంటేజ్ వచ్చింది. సమాజ్వాదీ పార్టీ 37 ఎంపీలు గెలవగలిగింది, కాంగ్రెస్ పార్టీ 7 ఎంపీలు గెలవగలిగింది. మరి ఇది ఏమన్నా 7 ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో గెలిచిందా? కాంగ్రెస్ బలం ఎంత అక్కడ? కాంగ్రెస్ బలం గురించి చెప్పుకోవాలంటే ఇదే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ గతంలో ఎంపీగా ఓడిపోయాడు, మొన్న మాత్రం గెలిచాడు. మొన్న వీళ్ళిద్దరూ కలవటం అనేది ఒకరికొకరు అడ్వాంటేజ్ అయింది. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పుకోవాలి. నిజానికి కాంగ్రెస్ బలం 2017 ఎన్నికల్లో కేవలం ఒక 7 ఎమ్మెల్యే సీట్లు, ఇది సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికలకు పోయినప్పుడు. అదే 2022 సొంతంగా ఎన్నికలకు వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ గెలిచింది 2-3 ఎమ్మెల్యే సీట్లు అంతే. అది కాంగ్రెస్ బలం ఉత్తరప్రదేశ్లో. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కావాలి కాబట్టి సమాజ్వాదీ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉంటాయి, అక్కడ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్ అడగాలనుకుంటుంది. అందుకనే ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి మేము లేకపోతే నువ్వు గెలవలేవు అనే చెప్పదలుచుకుంది. నిజమే కావచ్చు, కాంగ్రెస్ లేకపోతే సమాజ్వాదీ పార్టీ గెలవడం సాధ్యం కాకపోవచ్చేమో అక్కడ. అదే క్రమంలో సమాజ్వాదీ పార్టీ లేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ కూడా అధికారంలోకి రాదు. అది మర్చిపోతే ఎట్టా? కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం ముఖ్యం కదా. ఇక్కడ వచ్చే ఒక 4-5 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన ఏమి కాంగ్రెస్ పార్టీకి ఒరగబడదు కదా. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీని రాష్ట్రం కోసం బ్లాక్మెయిల్ చేస్తే కేంద్రంలో రేపు సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ని నమ్మదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు అవసరమైతే మేము మాయావతితో కలుస్తూ అంటారు. మాయావతి అసలు ఎన్డీఏతో దగ్గరగా ఉంది.
బీజేపీతో, ఎన్డీఏతో దగ్గరగా ఉన్న మాయావతితో కలుస్తామని నీకు నమ్మకంగా ఉన్న మిత్రుడినే నువ్వు బ్లాక్‌మెయిల్ చేస్తే ఎవరికి నష్టం? మీకు కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మామూలుగా అందరూ గెలుస్తా అనుకున్నారు. ఎందుకు ఓడిపోయింది? ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని సీట్లు అడిగితే ఇవ్వటానికి నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలే. ఒప్పుకోకపోవడం వల్ల నష్టం ఏం జరిగింది? ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఓట్లు చీల్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇలా చాలా చోట్ల జరిగింది. అక్కడ హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో, మంచి అవకాశం ఉండి కూడా హర్యానాలో అధికారాన్ని కాంగ్రెస్ పోగొట్టుకుంది. ఇప్పుడు డీఎంకే మిత్రుడిని పోగొట్టుకుంది. రేపు ఎస్పీ మిత్రుడిని అఖిలేష్‌ని కూడా పోగొట్టుకునేటట్టే ఉంది. సో, కాంగ్రెసు అనవసరంగా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ఒక రాష్ట్రంలో 2 మంత్రి పదవులు వస్తాయనో, ఒక రాష్ట్రంలో ఒక 4 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ వస్తాయనో, దానికోసం లాంగ్ రన్ ఫ్రెండ్‌షిప్‌ని వదులుకుంటే రేపు కాంగ్రెస్‌ని ఎవడు నమ్మడు. ఇది రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. స్నేహం అంటే ఎలా ఉండాలని తెలుసుకోవాలి.